సిటీ న్యూస్కు స్వాగతం. ఇంటాక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సంస్థ సభ్యులు బహుమతులు ప్రదానం చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం విద్యార్థులకు తెలియజేయడంతో పాటు ఎంతో చరిత్ర కలిగిన మన పురాతన కట్టడాలు, వాటి గొప్పదనం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇంటాక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మై మాన్యుమెంట్ సెర్చ్ పేరుతో చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి వెంకటబాబా ప్రసాద్ ద్వారా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన చుట్టుపక్కనే మనకు తెలియని ఎన్నో పురాతన కట్టడాల గురించి తెలుసుకొని వాటిని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆ పురాతన కట్టడాలు అన్నీ మన దేశ చరిత్రకు, మన ప్రాంత గొప్పదనానికి నిదర్శనాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇటువంటి పోటీలు నిర్వహించడం వలన వారిలో నైపుణ్యం పెరగడమే కాక చరిత్రను తెలుసుకోవాలి అనే కోరిక పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఉడత్తు శ్రీనివాసరావు, లింగం మోజేష్, కొత్తగుండు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మై మాన్యుమెంట్ సెర్చ్ అనేటువంటి అంశం మీద పిల్లలకు కూడా డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ స్థానిక జవార్పేటలో ఎస్వి శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మేము జరపడం జరిగింది. అది దీంట్లో ఎక్కువ మంది విద్యార్థులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సుమారుగా 70 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. అందరికీ మేము సర్టిఫికేట్ ఇవ్వలేదు. బాగా వేసినటువంటి వాళ్ళందరికీ కూడా మేమందరూ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది దీంట్లో ఏమిటంటే మా ముఖ్య ఉద్దేశం మై మాన్యుమెంట్ సెర్చ్ లెస్ ఇంపార్టెన్స్ అనమాట. అంటే మనందరికీ తెలుసు మాన్యుమెంట్ అంటే ఎక్కువ విలువైనటువంటి వస్తువులను కూడా మనం చేయడం జరుగుతోంది. అయితే ఇదేమిటంటే అది వెలుగులోకి రానటువంటి వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మాకు ఇంటాక్ సంస్థది కూడాను మేము పోటీ నిర్వహించడం జరిగింది. దీంట్లో చాలా బాగా విద్యార్థులు కూడా చాలా బాగా వేశారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మోటమరి బాబా ప్రసాద్ గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ గారు, ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతేకాకుండా దీంట్లో లింగం మోజెస్ గారు అని హై స్కూల్ పిల్లలందరూ కూడా ఈరోజు సర్టిఫికెట్లు ఇస్తామని జరిగింది. మొన్న జరిగిన పోటీల్లో ఎవరైతే పాల్గొన్నారో వారందరూ కూడా సర్టిఫికెట్లు అనేది ఇంటాక్ ఆధ్వర్యంలో మన శ్రీనివాసరావు గారు, ఉడత శ్రీనివాసరావు గారు, మోసీజ్ గారు, రమేష్ గారు, మిగతా పిల్లల్లో అవగాహన శక్తి వాళ్ళ మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన గ్రామాల్లో కానీ ఎక్కడైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో వాటి గురించి మనకి తెలియజేయడానికి మిగతా వాళ్ళకి మనం కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఇంటాక్ అనేక స్కూళ్ళలో కార్యక్రమాలు పెట్టి పిల్లలకి నైపుణ్యం తీసుకొచ్చి వాళ్ళలో అవగాహన శక్తిని పెంచడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ సంస్థకి ఆ మెంబర్లందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఇంటాక్ ద్వారా ఇక్కడ పిల్లల్ని డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొని వారిలో ఉన్నటువంటి సృజనాత్వాన్ని బయటికి తీయటానికి సహకరించారు. దీనివలన వారి యొక్క జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. ఆ యొక్క డ్రాయింగ్ వేయటం వలన ఆ రైటింగ్ కూడా చక్కగా వస్తుంది. ఆ యొక్క నైపుణ్యాన్ని పొందటానికి మేము ఇంటాక్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇంటాక్ గురించి కూడా ఆ యొక్క బిడ్డలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాం కనుక ఇంటాక్ అనేటువంటిది భారత జాతీయ సాంస్కృతిక అది వాటిని అంటే పూర్వపు ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ని వాటి స్థితిగతులను తెలుసుకుని వాటిని. రోడ్డు భద్రతా వారోత్సవాలలో సందర్భంగా మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా రవాణా శాఖ, పోలీస్ శాఖ మరియు ఆర్టీసీ సంయుక్తంగా మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండి వాటిని తప్పకుండా ఆచరించాలన్నారు. రవాణా శాఖ ద్వారా చేపట్టే తనిఖీలు ప్రజలను వేధించడానికి కాదు, వారి ప్రమాదాలు బారిన పడకుండా చేయడానికి అని ఆయన వివరించారు. అనుకోని ప్రమాదాలు జరిగితే భయపడకుండా మానవతా హృదయంతో సహాయ కార్యక్రమాలలో భాగం కావాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడపాలని, అలానే కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వలన 100% ప్రమాదాలను నివారించవచ్చని ఆయన ఉద్ఘాటించారు.
ఈ సమావేశంలో ఎంవీఐ సిద్దిక్, ఆర్టీసీ జిల్లా రీజనల్ మేనేజర్ వాణిశ్రీ, డిపో మేనేజర్ పెద్దిరాజు, ట్రాఫిక్ సీఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక భారత రాజ్యాంగం రాసుకున్నాం, ఆ పుస్తకాలు రాసుకుని ఇంట్లో పెట్టుకుంటే అవుతుందా? అందరికీ చెప్పాలి కాబట్టి పబ్లిక్ చేశారు. చేసి ఆ ఒక్క రోజు డేట్ పెట్టుకుని రాజ్యాంగం అమల్లోకి తెచ్చు. అలాగే 1988లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ పెద్ద పుస్తకం రాసుకున్నాం. ఇందాక సార్ చెప్పారు, మీకు మాకు కామన్ ఏంటి? యూనిఫామ్ కాకి. నాకు కాకి ఈ బట్టలు వేసుకోవాలి, ఇక్కడ స్టార్ పెట్టుకోవాలి, ఇక్కడ రిబ్బన్ పెట్టుకోవాలి, డ్రైవర్ గారు ఇది వేసుకోవాలి, ఈ షూ వేసుకోవాలి, సైరన్ ఉండాలి, హారన్ ఉండాలి, సైడ్ మిర్రర్స్ ఉండాలి, కాగితాలు ఏమి ఉండాలి, సీ బుక్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవన్నీ ఒక పుస్తకంలో రాసుకున్నాం. రూల్స్ రాసుకున్నాం, రెగ్యులేషన్స్ రాసుకున్నాం, పనిష్మెంట్స్ రాసుకున్నాం, పాటించడం ఏంటి ఆ పుస్తకాన్ని రాసుకుని 1989 నుంచి అమల్లోకి తెచ్చుకుని ప్రతి ఒక నెల జనవరిలో ఒక నెల పెట్టుకుని ఒక వారం రోజులు జనాలకి చెప్పండి, ఇవన్నీ జనాల్లో తీసుకెళ్ళండి అని 36 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాం. కానీ యాక్సిడెంట్లు తగ్గాల్సింది పోయి పెరుగుతానే ఉన్నాయి. ఇందాక సార్ చెప్పారు, ఒక సునామీ, ఒక యుద్ధం కంటే సంవత్సరానికి ఎక్కువ మంది ఈ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. మనం మాట్లాడుకునే పావు గంటలో 3 డా-డి-డి అయితే ఉంటారు ఈ మన జిల్లాలో. ఎందుకని కారణం ఏంటి? ఎంత చెప్పుకుంటాం ఏంటంటే ఒక చిన్న అశ్రద్ధ మాట. లెవెల్లో కూడా యాక్సిడెంట్ జరిగిన ఆ డ్రైవర్ని, ఆ నెలలో జరిగిన డ్రైవర్ని కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. వాళ్ళకి క్లాస్ చెప్పడము, తర్వాత ఈ డ్రైవింగ్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చెప్పి ఎక్కడ తప్పు చేస్తారని గమనించడం అనేది జరుగుతుంది సార్. అలాగే ప్రతిరోజు కూడా మేము భద్రతా స్ఫూర్తి డిపోలో బస్ బయలుదేరే ముందు స్ఫూర్తి వినిపించడం అనేది జరుగుతుంది సార్. ఫాలో అవ్వాలని వాళ్ళకి ప్రతిరోజు కూడా ఈ చేసే ఇండిగెంట్ డ్యూటీ మనిషా వాచ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ భద్రతతో వెళ్ళేటట్టు, దాంతోపాటు భద్రతతో ఎప్పుడైతే మనం వెళ్తామో ఆటోమేటిక్గా మనం మంచి ఆయిల్ సేవింగ్ కూడా ఉంటుంది, డబ్బులు వృధా కాకుండా ఉంటాయి అనేది కూడా చెప్తున్నాం సార్. అంతేకాకుండా ఇదే దీనిలో ప్రయాణికుల్ని జాగ్రత్తగా మనం గమ్యస్థానం చేసి డ్రైవర్ కండక్టర్ మంచి కోఆర్డినేషన్తో వాళ్ళకి చక్కటి ప్రయాణాన్ని అందించాలనేది ఒకటి చెప్తున్నాం సార్. తర్వాత ఆ గ్యారేజ్ వదలేదు సార్. ప్రత్యేకంగా ఈ రోడ్ సేఫ్టీ ఈ మంత్లో ఇంతే కాకుండా ప్రతి రోజు కూడా సార్ మా దగ్గర ఇప్పుడు కొత్త ఈడీ గారి వచ్చింది కదా, ఇంతకుముందు రోడ్ రంగరించి చెప్పారు. అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇది భార్యాభర్తల లాంటి అనుబంధం, అలాగే ఒక అన్నదమ్ముల లాంటి అనుబంధం. 2 కళ్ళు 2 చెవులు ఉన్నట్టుగా మనసు ఒక్కటైనా హృదయం కూడా ఒక్కటైన 2 కలిపి రంగరించినటువంటి అద్భుతమైనటువంటి మేళవింపు అదే మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఎక్కడున్నా కూడా అంటే 2 కూడా మనకి ప్యారలల్గా ఈ సమాజంలో చెప్పండి ఇంతకంటే పెద్ద ఏంటంటే ఉద్యోగం ప్రతిపాదన ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ కూడా ఏదైనా ఉందా ప్రపంచంలో? ట్రాన్స్పోర్ట్ మించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఏ వ్యవస్థలోనైనా ఉన్నాయా? ఎక్కడా లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి ఇట్టే వరకు కూడా ట్రాన్స్పోర్ట్ అవసరం లేనటువంటి అంటే డ్రైవర్ యొక్క అవసరం లేనటువంటి వ్యక్తి జీవనం ఎక్కడా లేదు సమాజంలో అంటారు కదంటారా. సో అటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఊరు మన యొక్క మచిలీపట్నం డివిజన్లో ప్రతి కాలేజీలోని ప్రతి చోట ప్రతి స్కూల్స్ కి వెళ్ళి అందరినీ చైతన్యవంతం చేసి ఉత్తేజపరిచి చూశారు కదా. సిద్దిక్ గారు మాట్లాడుతూ హుదూద్ తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన అన్నట్టు అనిపించింది, అవునా కదా? ఒక్కసారిగా ఆ యొక్క ప్రకంపనలు అట్లాగా మా సోదరులు నాయకులు ఉన్నట్టే ప్రసన్నంగా చక్కగా ఉన్నట్టే మీకు ఆయన విషయంలో ఇంకా చూడలేదు మీరు ఇంకా చూస్తే. పులిగడ్డ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2 దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారి నగలను అపహరించారు. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు స్వామివారి వెండి మకర తోరణం, వెండి కిరీటంతో పాటు నగదును దొంగిలించారు. తరచుగా అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో దొంగతనాలు జరగడం పట్ల భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆలయం పరిశీలించి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలియజేశారు. మన పులిగడ్డ గ్రామంలో ఏం చేసిన అదివేలుమంగా రాజ్యలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పులిగడ్డ. మేము అర్చకులుగా ఈ దేవస్థానంలో వంశపారంపర్యంగా పనిచేస్తున్నాము.
మేము ప్రతిరోజు చేస్తున్నట్టుగానే రాత్రి 7:30 స్వామివారి తలుపులు తాళాలు వేసి ఇంటికి వెళ్ళిపోయినాము. తెల్లారి అనగా ఈరోజు 3వ తారీఖు ఉదయం 5:30 మేము దేవాలయం తెచ్చేసరికి ఆ దేవాలయం తలుపులు తాళాలు పగలగొట్టి ఉన్నవి. లోపలికి వెళ్ళి చూసేసరికి స్వామివారి మీద ఉన్నటువంటి వెండి మకర తోరణం మరియు వెండి కిరీటము ఈ రెండు కూడా సదరు తెలియని వ్యక్తులు దొంగిలించినారు. కాబట్టి పోలీసులకు తెలియజేయటమైనది, వారు ఎంక్వైరీ గ్రామ పెద్దలకు తెలియజేయటమైనది. కాబట్టి ఎంక్వైరీ చేసి వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి భక్తులు తరలివచ్చారు. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరాభ్యాసాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ చిన్నారులతో తరలివచ్చిన తల్లిదండ్రుల చేత బుద్ధు ఫణికుమార్ శర్మ సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో వేదమంత్రాల నడుమ అక్షరాభ్యాసాలు చేయించారు. అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం వద్ద ఆలయం తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేచి ఉండడానికి షామియానాలు, మంచినీరు, పిల్లలకు పాలు తదితర సౌకర్యాలు కల్పించారు. అక్షరాభ్యాసం అనంతరం భక్తులు ఆలయానికి తరలివచ్చి నాగపుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వరూప మహాసరస్వతి అనుగ్రహ ప్రసాదేన మేధో విలాస వాక్పటుత్వ సిద్ధి ద్వారా సకల విద్య స్వామి అనుగ్రహ సిద్ధి ద్వారా ఉన్నత విద్య అభివృద్ధ్యర్థం మమ చిరంజీవన అక్షర స్వీకరణ ఆఖ్యం అమృతమయ ప్రాణ అమృతమాప ప్రాణాలకు స్థానకు లాస్ట్లో పెట్టేయండి. కవనం కాదు, అక్షతలేయండి. వినాయకుడి మీద అక్షతలేయండి. తిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, అభిముఖో భవ, విరాసనం గురు ధ్యానం ఒక్కదున్న మహాకాయ ఓ పువ్వు చెరోడి చేత్తో పట్టుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.